వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పల్లకిపై వ్యవహరించిన మహానందీశ్వర స్వామి. 48 గంటల్లో దొంగతనం కేసు ఛేదన, 3 అరెస్ట్. ప్రభుత్వ పాఠశాలల సత్తా ప్రకటనలతో ప్రత్యేక ప్రచారం. అధ్యాపకులకు సింగపూర్ టూర్, విద్యారంగంలో కొత్త దిశ. జమ్మూలోని బంతాలా ప్రాంతంలో నిర్మాణంలో వంతెన కూలి 5 మృతి. నంద్యాలలో ఎంపీ బైరెడ్డి శబరి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. కాలువలోకి దూసుకెళ్లిన కారు, తప్పిన పెను ప్రమాదం. సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిని నిలదీసిన టీడీపీ కార్యకర్త ప్రసాద్. యూపీలో స్మార్ట్ మీటర్లపై ఆగ్రహం, ఆగ్రాలో ఉద్రిక్తత. పౌర్ణమి సందర్భంగా నందవరం చౌడేశ్వరి అమ్మవారి వైభవం. నంద్యాలలో రోడ్డు భద్రతపై ఫోకస్, 29 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు. లోక కళ్యాణార్థమై శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వారు లోపలి తొలి ప్రాకారంలో పల్లకిపై వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శనం పొందారు. నంద్యాల ట్రీటౌన్ పోలీసులు ఇంటి దొంగతనం కేసును 48 గంటల్లో ఛేదించి 3 నిందితులను అరెస్ట్ చేశారు. అంతర్రాష్ట్ర దొంగ లింగరాజుతో పాటు 2 అదుపులోనికి తీసుకుని సుమారు 24 గ్రాముల బంగారు గాజులను స్వాధీనం చేసుకున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేసును వేగంగా పరిష్కరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో ప్రైవేట్ పాఠశాలల ప్రకటనలే ఎక్కువగా కనిపించగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల ఫలితాలు కూడా ప్రచారంలో నిలుస్తున్నాయి. మంత్రి నారా లోకేష్ చొరవతో 10వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం మెరుగుపడింది. అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఫోటోలతో ప్రకటనలు విడుదల చేయడం విశేషం. పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి. అందరికీ నమస్కారం. నిన్న 10వ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చాయి. మరి నాకు ఊహ తెలిసిన తర్వాత 35-40 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ప్రభుత్వ పాఠశాలల పిల్లల ముఖాలు ఈనాడు పేపర్లోను, ఆంధ్రజ్యోతి ఈ పేపర్స్లో చూస్తున్నానండి. చాలా సంతోషంగా ఉంది. మరి 596 మార్కులతో సగర్వంగా నిలబడి అనే టైటిల్తో ప్రభుత్వ పాఠశాల పిల్లల చిత్రాలు ఇందులో వేశారండి. ఎప్పుడూ కూడా కార్పొరేట్ పాఠశాలల తాలూకా ఈ పిల్లల ముఖాలు తప్ప పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల ముఖాలు ఏ రోజు కూడా కనిపించలేదు. అలాంటిది ఈనాడు పేపర్లో అవ్వచ్చు, ఆంధ్రజ్యోతి ఈ పేపర్లో వీళ్ళ ముఖాలు చూస్తే తల్లిదండ్రులకు ఎంత సంతోషం అండి. ప్రభుత్వ రంగాన్ని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. విద్యా వ్యవస్థలో మార్పులకు దోహదం చేసే చర్యల్లో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 37 మంది ఉత్తమ విద్యార్థులను వారం పాటు సింగపూర్కు పంపిస్తుంది. అక్కడి డిజిటల్ లెర్నింగ్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, ప్రాజెక్ట్ ఆధారిత బోధన విధానాలను అధ్యయనం చేసి ఉత్తమ పద్ధతులను రాష్ట్ర పాఠశాలలో అమలు చేయడమే ఈ పర్యటన లక్ష్యమని అధికారులు తెలిపారు.
జమ్మూలోని బంతా ల్యాబ్ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలడంతో 5 కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయినట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ను యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నాయి. भैया थोड़ा पीछे आइयो। Today afternoon, when all of us sudden, when this bridge get disconnected, one side of this factory area with the other end, that collapsed. You can see the building because of which 6 people got buried under the debris of 6 neighbors. The 2 of them have already been evacuated to hospital, and 4 are still buried and right now the JCB. నంద్యాలలో అర్హులైన లబ్ధిదారులకు 7 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎంపీ బైరెడ్డి శబరి పంపిణీ చేశారు. పేదలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని, అవసరమైన ప్రతి సహాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఆమె తెలిపారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో ఘోర ప్రమాదం తప్పింది. ముకుందాపురం కోటమైసమ్మ గుడి సమీపంలో అతివేగంతో వెళ్తున్న బ్రిజా కారు అదుపు తప్పి ముదిమాణిక్యం మేజర్ కాలువలోకి దూసుకెళ్లింది. అయితే కాలువలో నీరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఏం కాలేదా? ఇప్పుడే పడ్డది. ఏం కాలేదు ఎవరికి. సింగమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణ్ ని టీడీపీ కార్యకర్త ప్రసాద్ నిలదీశాడు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలని కోరితే తనపై అక్రమ కేసులు పెట్టారని, పార్టీ కోసం కష్టపడిన అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే ముందే అసహనం వ్యక్తం చేశాడు. దాంతో సీన్ ఉద్రిక్తంగా మారగా కార్యకర్తలను పోలీసులు లాగి పాడేసిన ఘటన చోటు చేసుకుంది. పోస్టుకు డబ్బులు తీసుకుంటున్నారంటూ ఎమ్మెల్యే కుటుంబంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూపీలో స్మార్ట్ మీటర్ల అమలుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
ఈ మీటర్లే బీజేపీకి నష్టానికి కారణమవుతాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. బుల్లెట్ ట్రైన్ స్పీడ్తో స్మార్ట్ మీటర్లను తొలగిస్తున్న ఘటనలు చోటు చేస్తుండగా ఆగ్రాలో హింసాత్మక నిరసనలు వెలుగులోకి వచ్చాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం మూలమూర్తికి విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తికి ప్రత్యేక అలంకరణ చేసి పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. महाचौडेश्वरी महाचौडेश्वरी ओम नमो भगवती सौभाग्य वरदायिनी बाला त्रिपुर सुंदरिनी तेजस्సును వృద్ధి చేసే గాయత్రివి నీవే శుభ పరంపర దీవెనలు అందించే లలితా త్రిపుర సుందరిని విద్యలను అందించే సరస్వతి నీవే విజయాలను ప్రసాదించే దుర్గాదేవి నీవే ధైర్యాలను మేల్కొందించే మహిషాసుర మర్దిని నీవే ఆరోగ్యాన్ని చేకూర్చే రాజరాజేశ్వరి నీవే దేవాది దేవతలకు వారికి కులదైవము నీవే సాధు సజ్జనులకు సాక్షి రూపము నీవే అష్టసిద్ధులు నీవే అష్టాక్షరి మంత్రము నీవే పంచశక్తులు నీవే పంచాక్షరి మంత్రము నీవే ఎల్ల దిక్కులు నీవే త్రిలోకములు నీవే చల్లగా పోషించే తల్లిని నీవే కొలిచే వారికి పొంగు బంగారము నీవే పేరు పర్వతము నీవే మేఘము నీవే మేఘము లోపల మెరుపులు నీవే ఆది చేతుడము నీవే సౌడిలో మా ఎల్ల అర్థము నీవే కామలేనము నీవే కల్పవృక్షము నీవే కమనీయమగు అమృత కలశము నీవే సలలోన అవధులు నింప నీవే యుగధర్మములు నీవే యుగములు నీవే అగ్నికమ్ముగా నీవు నీవే జయమైన పనులలో సమకూర్చి నీవే జయశాలి గుణము మాకు సర్వయ్య నీవే అందముగా నందవరమందు నెలకొన్న నిగదాంబ నసగ్ను నిగ్రాంబ శ్రీవీర చోడమాంబ నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు వేగవంతం చేసింది. మొత్తం 29 ప్రమాదకర బ్లాక్ స్లాట్లను అధికారులు గుర్తించారు. కలెక్టర్ రాజకుమారి గనియా, ఎస్పీ సునీల్ సోరాన్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. రోడ్ల విస్తరణ, స్పీడ్ బ్రేకర్లు, సైన్ బోర్డులు, లైటింగ్ వంటి పనులు త్వరలో చేపట్టాలని ఆదేశించారు. మిగిలిన ప్రాంతాలపై కూడా నివేదిక సిద్ధం చేసి ప్రమాదాలను పూర్తిగా తగ్గించడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సో గవర్నమెంట్ డీజీపీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మన నంద్యాల జిల్లాలో దాదాపు 29 బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేశారు. అందులో భాగంగా ఫస్ట్ నాడు ఒక 9 బ్లాక్ స్పాట్స్ ఎన్ఎస్ పార్టీ మీద ఇన్స్పెక్షన్ జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు అటెండ్ అయ్యారు. సెకండ్ డే నంద్యాల టౌన్లో ఒక 6 నెంబర్ ఆఫ్ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. సో మొట్టమొదటిగా ఈ 167Kలో ఈ చెరువుకట్ట దగ్గర ఒక బ్లాక్ స్పాట్ గుర్తింపు జరిగింది. ఇందులో రెగ్యులర్గా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇక్కడ చిన్న జంక్షన్ ఉంది ఇది, ప్లస్ రోడ్డు గ్రేడియంట్ కూడా బాగాలేదు. ఆర్జెంటల్ వైండింగ్ కూడా కావాలి.
ముందర టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ బ్లాక్ స్పాట్ను కూడా ఇంప్రూవ్ చేయమనిగా మేము అందరం కలిసి సమిష్టిగా డిసైడ్ చేశాము. ఒక పంచాయతీరాజ్ రోడ్డు ఈ గారు ఇక్కడ ఉన్నారు. ఆ పంచాయతీరాజ్ రోడ్డు కూడా మరి వైండింగ్ చేసి కాస్త వెడల్పు చేసిన తర్వాత ఆ ముందర ఒక హారిజాంటల్గా రోడ్డు వైరింగ్ చేసి టెంపుల్ ప్రొసెస్ రిమూవ్ చేసి రోడ్డు స్ట్రైటన్ చేస్తే సాధ్యమైనంత వరకు ఇక్కడ యాక్సిడెంట్స్ తగ్గిపోతుందని. మోర్ ఓవర్ ఇక్కడ ఇల్యూమినేషన్ కూడా లేదు, అది కూడా కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఇల్యూమినేషన్ పెట్టి ఇక్కడ రోడ్ వైండింగ్ చేసి టీఆర్ రోడ్డు ప్లస్ ఎన్హెచ్ రోడ్ వైండింగ్ చేసి సాధ్యమైనంత వరకు ఈ పాయింట్లో యాక్సిడెంట్స్ జరగకుండా చూసుకోవడానికి ఒక నెల లోపల మేము ఈ టెంపరీ ఇంప్రూవ్మెంట్ చేసి లైక్ స్పీడ్ బ్రేకర్స్, ఇల్యూమినేషన్, ట్రాఫిక్ బోర్డ్స్, సైన్ బోర్డ్స్, దాంట్లో రోడ్ సేఫ్టీ టెంపరీ ఇన్స్ట్రక్షన్స్ ఢిల్లీ పర్మనెంట్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్. అవన్నీ 30 days లోపల గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు కూడా బ్లాక్ స్పాట్ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత కాంప్లైంట్ కూర్చోకుండా ఒక నెల లోపల వర్క్ చేసి చూపించమని అడిగారు. అదేవిధంగా మేము 1 month లోపలనే టెంపరీ ఇన్స్పెక్షన్ చేసి సాధ్యమైనంత వరకు ఈ పాయింట్లో యాక్సిడెంట్స్ జరగకుండా చూడడానికి మేము ప్రయత్నిస్తాం మా వంతుగా. ఇంకా 5 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, అవి కూడా అందరము కంబైన్ ఇన్స్పెక్షన్ చేసి ఈ నివేదిక కూడా గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఎస్పీ గారికి 2 days ఇచ్చేసి అంతా సర్క్యులేట్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వారి నుంచి మనము ఈ వర్క్స్ అయితే. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.